హలో, నమస్తే. సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్కి స్వాగతం. ఈరోజు క్లుప్తంగా 1990 నుంచి 2025 వరకు హ్యూగో అవార్డు గెలిచిన ముఖ్య రచయితలు, వారి రచనల సంక్షిప్త సమాచారం ఇస్తాను. తర్వాత కొన్ని నాకు ఇష్టమైనవి, అర్థమైనవి రచనలకి సమీక్ష ప్రయత్నం చేస్తాను. 1990లలో ఎలా వచ్చినాయి ప్రైజులు? 1990లో హైపెరియాన్, డాన్ సైమన్స్ ఇతను రాసిన నవలకి హ్యూగో అవార్డు వచ్చింది. ఇది ఒక బ్రహ్మాండమైన స్పేస్ ఒపేరా, కాలం ఇంకా సాంకేతికత గురించి. 1991, 92, 95 3 సంవత్సరాల్లో ల్వా మెక్మాస్టర్ బుజాల్డ్, వర్కో సిగాన్ సిరీస్తో మిలిటరీ సైన్స్ ఫిక్షన్లో ప్రైజులు వచ్చినాయి. 3 హ్యూగో అవార్డులు. బలమైన పాత్ర పోషణ అంటే క్యారెక్టర్ డ్రైవ్ ఉన్నది. ల్వా మెక్మాస్టర్ బుజాల్డ్ 91, 92, 95లో. వెర్నర్ వింజీ 1993 ఏ ఫైర్ అపాన్ ది డీప్, సింగ్యులారిటీ మీద రాశాడు. బ్రహ్మాండం స్కేల్ ఆలోచనలు ఉంటాయి. 1994, 97లో కిమ్ స్టాన్లీ రాబిన్సన్, మార్స్ ట్రాలజీ, క్లైమేట్ అంటే పర్యావరణం, కాలనైజేషన్ అంటే వలస వాదం థీమ్స్ మీద రాశారు ఈయన, కిమ్ స్టాన్లీ రాబిన్సన్ 94, 97లో. ఇక 2000 సంవత్సరాల్లో 1996 ది డైమండ్ ఏజ్ రాసినది నియల్ స్టీఫెన్సన్, సైబర్ పంక్, నానోటెక్ సమాజం. కార్నివిల్స్ 2011, 1990లో టైమ్ ట్రావెల్, హిస్టారికల్ సైన్స్ ఫిక్షన్. వెర్నర్ వింజ్ 2000 సంవత్సరంలో, రాబర్ట్ జే సాయర్, నీల్ గైమన్ 2002లో అమెరికన్ గాడ్స్. సుసాన్ క్లార్క్ 2005, పావులో బాసిగోలుపి 2010, షైనా మియల్వెల్. 2010 నుంచి ఆధునిక యుగం అని చెప్పుకోవచ్చు. జాన్ స్కాల్జీ 2013 రెడ్ షర్ట్స్, విట్టి ఫన్నీ మిలిటరీ సైన్స్ ఫిక్షన్ రాశారు. రెడ్ షర్ట్స్ అనే నవలకు వచ్చింది. యాన్ లెక్కీ 2014లో యాన్సిలరీ జస్టిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంపైర్, జెండర్ థీమ్స్, బిగ్ స్వీప్ విన్నర్. యాన్ లెక్కీ 2014లో యాన్సిలరీ జస్టిస్ అనే నవలకు. సిక్షన్ లియు 2015 ద 3 బాడీ ప్రాబ్లమ్, హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్, చైనీస్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ హిట్. దీని గురించి మన సైన్స్ ఫిక్షన్ సిరీస్లో ఒకసారి చెప్పాను. ఎన్కే జెమ్సన్ 2016, 2018లో బ్రోకెన్ ఎర్త్ ట్రైలజీ, 3 ఏళ్లు వరుసగా హ్యూగో గెలిచిన మొదటి రచయిత్రి. క్లైమేట్ పర్యావరణం, అణిచివేత, ఎపిక్ వరల్డ్ బిల్డింగ్, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించటం. 2026 అంటే సమకాలీన సంవత్సరాల్లో ఆర్కాడీ మార్టిన్ 2020, 2022లో టెక్సీ కెలాన్ సిరీస్, రాజకీయాలు, ఎంపైర్, మెమరీ అంటే రాజకీయాలు, సామ్రాజ్యం, జ్ఞాపకాలు ఇలాంటి వాటి మీద రాసినది టెక్సీ కెలాన్ సిరీస్. ఈ 2 పుస్తకాలకి హ్యూగో బహుమతి వచ్చింది. మార్తా వెల్స్ 2021లో నెట్వర్క్ ఎఫెక్ట్, మర్డర్ బాట్ డైరీస్, సర్కాస్టిక్ ఏఏ రోబో యాక్షన్, ఫన్ ఇంకా డీప్గా ఉంటుంది. మెరీ రాబినెట్ కోవాల్ 2019లో ఆల్టర్నేట్ హిస్టరీ, స్పేస్ రేస్, సమాంతర చరిత్ర, అంతరిక్షంలో పోటీ. టీ కింగ్ ఫిషర్ 2023లో నెసిల్ అండ్ బోన్, ఫ్యాంటసీ ఎడ్ సైన్స్ ఫిక్షన్. ఎమిలీ టెక్ 2024లో సమ్ డెస్పిరేట్ గ్లోరీ, ఇది ఒక స్పేస్ ఆపెరా ఐడెంటిటీ మీద. రాబర్ట్ జాక్సన్ బెన్నెట్ 2025లో ది టెయింటెడ్ కప్ అంటే కిందటి సంవత్సరం, అతి సమీప సంవత్సరంలో రాబర్ట్ జాక్సన్ బెన్నెట్ అంటే కిందటి ఏడాది వచ్చింది ది టెయింటెడ్ కప్. దీంట్లో మిస్టరీ, ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షను,
మిశ్రమంగా ఉన్నది. మిస్టరీ ఎక్కువ ఉంటుంది. ది టైంటెడ్ కప్ 2026లో ఇంకా రావాల్సి ఉంది. ఈ కాలంలో 1990 నుంచి 2025 వరకు సైన్స్ ఫిక్షన్ మరింత వైవిధ్యమైంది. ఏఐ అంటే కృత్రిమ మేధ, క్లైమేట్ చేంజ్ పర్యావరణ మార్పులు, ఎంపైర్ సామ్రాజ్యాలు, ఐడెంటిటీ ఉనికి, వ్యక్తిత్వం, డైవర్స్ వాయిసెస్ మహిళల గొంతులు, పిఓసి, ఎల్జీబీటీక్యూ అంటే ఇతరులు, ట్రాన్స్జెండర్స్ గురించి, ఎల్జీబీటీక్యూ ఇలాంటి వాళ్ళ గురించి, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, ఎల్జీబీటీ వీళ్ళ గురించి ఎక్కువగా వచ్చాయి. ఎన్కే జేమ్సన్, యాన్ లెకీ, మార్తా వెల్స్, ఆర్కాడీ మెరైన్ వంటి వారు ఆధునిక ఎస్ఎఫ్ని కొత్త దారులు పట్టించారు. ఇవి 2025 దాకా వచ్చినటువంటి సైన్స్ ఫిక్షన్ గురించి. ఈ హ్యూగో అవార్డులు ఇవి విజ్ఞాన సాహిత్య అభిమానులు, సైన్స్ ఫిక్షన్ ఫ్యాన్స్ ఓటు వేసి ఎంపిక చేస్తారు. ప్రపంచ సైన్స్ ఫిక్షన్ కన్వెన్షన్ ద్వారా నిర్వహించబడతాయి. ఒకటి నామినేషన్ దశ, ప్రస్తుత వరల్డ్ కాన్ ఇంకా లాస్ట్ ఇయర్ మునుపటి సంవత్సరం వరల్డ్ కాన్ మెంబర్సు పాల్గొంటారు. ప్రతి కేటగిరీలో 5 రచనలు, వ్యక్తులను నామినేట్ చేయొచ్చు. ఎక్కువ నామినేషన్లు వచ్చిన టాప్ 6 ఫైనల్ బ్యాలెట్కి వెళ్తాయి. ఫైనల్ ఓటింగ్ దశలో ప్రస్తుత వరల్డ్ కాన్ మెంబర్లు మాత్రమే ఓటు వేస్తారు. ఇన్స్టెంట్ రన్ ఆఫ్ ఓటింగ్, ర్యాంక్డ్ ఛాయిస్ ఓటింగ్ అంటే 1, 2, 3 అలా ర్యాంక్స్ ప్రకారం ఓటు వేసి సెలెక్ట్ చేసుకుంటారు. ఎక్కువ మెజార్టీ సపోర్ట్ ఉన్నవాడు గెలుస్తాడు. సాధారణంగా నామినేషన్ జనవరి, ఫిబ్రవరి, ఫైనల్ ఓటింగ్ మే, ఆగస్టు, అవార్డులు వరల్డ్ కాన్ఫరెన్స్లో సెప్టెంబర్, అక్టోబర్లో అందజేస్తారు. మెంబర్షిప్ మీరు కొనాలంటే వరల్డ్ కాన్స్ వెబ్సైట్కి పోయి సపోర్టింగ్ మెంబర్షిప్ $50కి కొనవచ్చు.